మీ అందరి ముందుకి మరో కొత్త ప్రోడక్ట్తో వచ్చేసానమాట. సో అదేంటో కాదు, పోర్టబుల్ ఫ్యాన్. సో నేను ఇంతకు ముందు అయితే ఒక వీడియో చేశాను, అది వచ్చి నేను స్టైలిష్గా అంటే కొంచెం డిఫరెంట్గా కనిపించాలని ఆ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న ఫ్యాన్ వచ్చేసి ట్రెడిషనల్ ఫేస్ ఫ్యాన్ అనమాట. ఈజీగా ఎక్కడికన్నా తీసుకెళ్ళచ్చు అనమాట. చాలా ట్రెడిషనల్ లుక్లో సూపర్గా మంచి డిస్కౌంట్స్తో నాకైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మీకు ఆ పోర్టబుల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత. ఈ బ్యూటిఫుల్ మినీ పోర్టబుల్ ఫ్యాన్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగుంది ఫేస్ ఫ్యాన్ అయితే, చాలా ట్రెడిషనల్గా లుక్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. సో ఇదైతే నాకు 1 డేలో డెలివరీ అయిపోయిందనమాట. ఈ ఫేస్ ఫ్యాన్ని నేను పింక్ కలర్లో కొందాం అనుకున్నాను, బట్ పింక్ అవైలబుల్ లేదు. అందుకే నేను వచ్చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. ఫేస్ ఫ్యాన్ నాకు డిస్కౌంట్లో 699 రూపీస్కే వచ్చేసింది. ఈ మినీ ఫ్యాన్ వచ్చేసి మొత్తం కూడా ఇట్లా ఉంటుందన్నమాట. సో బాక్స్ అయితే ఇట్లా ఇచ్చున్నారు. సో ఇక్కడ వచ్చేసి మినీ ఫ్యాన్ అని రాస్తున్నారు, అట్లాగే ఇక్కడ బ్రాండ్ నేమ్ అని ఇచ్చున్నారనమాట. సో ఇంకొక సైడ్ వచ్చేసి మనకు డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు నీట్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అది కూడా చూపిస్తున్నాను, వీడియోలో అయితే చూస్తూ ఉండండి అనమాట. సో ఇదనమాట ఫ్యాన్ యొక్క మోడల్ అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు కలర్స్ అయితే ఏమేమి ఉన్నాయో అన్ని ఫ్యాన్స్ అయితే ఇచ్చున్నారు. బట్ అమెజాన్లో నేను చూసినప్పుడు బ్లాక్ కలర్ ఒక్కటే ఉంది, పింక్, ఎల్లో, గ్రీన్ అట్లా అయితే 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు బ్లాక్ ఒక్కటే ఉంది కాబట్టి నాకు బ్లాకే నచ్చి నేనైతే తీసేసుకున్నాను అనమాట. సో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే వాళ్ళు రాస్తారు న్యాచురల్ విండ్ అండ్ దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. సో డిజైన్ అనేది ఎలా ఉంటుంది, సో పోర్టబుల్, ఇవన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి 1 బై 1 మీ అందరికీ నేను చూపించబోతున్నాను ఈ పోర్టబుల్ మినీ ఫ్యాన్ని. సో ఈ మినీ ఫ్యాన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అనమాట ఈజీగా. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రాప్ ఇచ్చున్నారు, తర్వాత వచ్చేసి నాకు మినీ బుక్ ఇచ్చున్నారు, అలాగే చూసారా ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చున్నారు. ఇప్పుడైతే నేను ఫ్యాన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫ్యాన్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది కదా, అలాగే చిన్నదన్నమాట, ఎంత బాగుందో చూడడానికి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చున్నారనమాట, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా వారంటీ కార్డ్ కూడా ఇచ్చున్నారనమాట, 1 ఇయర్ ఫ్రీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవైతే నాకు వచ్చినవన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు 1 బై 1 ఒక్కొక్కటి చూపించబోతున్నాను. సో వారంటీ కార్డ్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ రోజు నుంచి కావాలో ఆ రోజు నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు అయితే వారంటీ ఉంటుంది. సో ఫస్ట్ QR కోడ్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మనం వారంటీని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మీకు మాన్యువల్ చూపిస్తున్నాను చూడండి, ఆ ఫ్యాన్ని ఎలా యూజ్ చేయాలి అంతా కూడా దీంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో మొత్తం కూడా 1 బై 1 ఇక్కడంతా ఇచ్చున్నారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో 1 సైడే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో అదంతా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇచ్చింది అంటే ఛార్జింగ్ వైర్ అనమాట. సో ఛార్జ్ చేసుకోవడానికి ఇదైతే ఇచ్చున్నారు. సో మనం రెగ్యులర్గా C టైప్ కేబుల్స్ అయితే యూస్ చేస్తూనే ఉంటాము. సో ఈ కేబుల్ కాకపోయినా మన ఇంట్లోదైనా కూడా దీనికి యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అమెజాన్ నుంచి ఈ ఫేస్ ఫ్యాన్ డెలివరీ అయినప్పుడు దీనికైతే ఛార్జ్ లేదనమాట. నేను ఛార్జింగ్ పెట్టాను, 2 అవర్స్ టైం అయితే పట్టింది కంప్లీట్ ఛార్జింగ్కి. సో ఈ స్ట్రాప్ వచ్చి ఇచ్చున్నారనమాట, ఇది చాలా లాంగ్గా ఉంది అండ్ ఈజీగా మనము దీనికి పెట్టుకోవచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఇదనమాట స్ట్రాప్ అయితే. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్ అనమాట. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా, డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. సో మొత్తం కూడా మీకు ఒకసారి ఇట్లా టర్న్ చేసి ఫ్యాన్ అయితే చూపించబోతున్నాను చూడండి. ఈ ఫేస్ ఫ్యాన్ డిజైన్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనం రెగ్యులర్గా ఇళ్ళల్లో యూస్ చేసే టేబుల్ ఫ్యాన్ మోడల్లో అయితే ఇది ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇది చాలా క్యూట్గా స్మాల్గా ఉంది అండ్ ట్రెడిషనల్గా ఉందని చెప్పేసి నేను ఏదైతే తీసుకున్నాను. ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్ని ఎలా యూజ్ చేస్తున్నాను అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడైతే మీకు ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్ చూపిస్తున్నాను చూడండి, చాలా క్యూట్గా అండ్ స్మూత్గా ఉందన్నమాట. ఇదైతే మీకు మొత్తం కూడా చూపిస్తాను అన్ని సైడ్స్. సో ఇక్కడైతే మనకు ఒక సింగిల్ బటన్ ఇచ్చున్నారు చూడండి. సో ఇక్కడ చూస్తే వాళ్ళైతే ఒక స్ట్రిప్ ఇచ్చినారు, మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూసేసారనమాట ఈ స్ట్రిప్. సో దీన్ని ఈజీగా మనం వేసుకోవచ్చు, దీన్నైతే ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా ఏంటంటే స్ట్రిప్ యూస్ చేసుకొని మనం అయితే నెక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఈజీగా ఇచ్చినారు, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సో
దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనం ఈజీగా రిమూవ్ చేసేసేయచ్చు. సపోజ్ నేనైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు దీన్ని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటాను అనమాట ఈజీగా. సపోజ్ మనం ఏదైనా క్రౌడీ ఏరియా అట్లా వెళ్ళామనుకోండి, సో మనం బ్యాగ్ని క్యారీ చేయలేము కదా, అలాంటప్పుడు అయితే మనం దీనికి వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదైతే దీంట్లో బెస్ట్ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకునేది అనమాట. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ అనేది మనకు కనిపిస్తుంది, అది ఇండికేటర్ అనమాట. సో ఇట్లా మనం రెడ్ లైట్ కనిపించినంత వరకు అది ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది. సో వన్స్ అది ఆఫ్ అయిపోయినప్పుడు మనకు ఛార్జింగ్ అనేది ఫుల్ అయినట్టు అనమాట. సపోజ్ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసి మొత్తం ఛార్జింగ్ అయిపోయిందని అనుకోండి, మనకైతే తెలియదు ఈ ఫ్యాన్లో ఎట్లా అయిపోయింది ఉంది అని చెప్పేసి. సో అలాంటప్పుడు మీరు ఈ బటన్ని కనుక ప్రెస్ చేస్తే ఫ్యాన్ అనేది తిరగకుండా ఉంటే సో దీంట్లో ఛార్జింగ్ అనేది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు నేనైతే ఒక వీడియో చేశాను ఆల్రెడీ, మినీ పోర్టబుల్ ఫ్యాన్ అని చెప్పేసి పింక్ కలర్లో. సో ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. సో దాని డిజైన్ ఎలా ఉంటుందంటే కొంచెం స్టైల్గా యూనిక్గా డిజైన్ ఉందన్నమాట. సో ఇదైతే ట్రెడిషనల్గా ఉంది చూడండి, మనం రెగ్యులర్గా మన ఇళ్ళలో యూజ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ టేబుల్ ఫ్యాన్స్ అలాగా. సో అలా అయితే డిజైన్ ఉంది, బట్ ఏంటంటే ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఆ పింక్ కలర్ మినీ పోర్టబుల్ ఫ్యాన్కి అయితే ఏంటంటే వాళ్ళు ఇంకొక స్పెషాలిటీ ఇచ్చున్నారు, ఏంటి పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే. బట్ ఈ ఫ్యాన్లో అయితే అలాంటిది ఏమీ మనకు లేదనమాట. సో అదొక్కటే డిఫరెన్స్ ఉంది. బట్ స్టైల్ వైజ్ అండ్ కలరు అంతా కూడా నాకైతే ఆ పోర్టబుల్ ఫ్యానే నచ్చింది. దీంట్లో కూడా 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, పింక్ కలర్ ఉంది. బట్ అమెజాన్లో ఇది వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలరే అవైలబుల్ ఉంది. బట్ అయినా కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట ఈ ఫ్యాన్ చూడండి. పోర్టబుల్ ఫ్యాన్లో వచ్చేసి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ సింగిల్ బటన్లోనే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ ఛార్జింగ్ పెట్టేసాం అనుకోండి, ఫస్ట్ మోడ్ యూజ్ చేసినప్పుడు అయితే మనకు 10 అవర్స్ అయితే మనకు ఇది బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. సో సెకండ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే 3 అవర్స్ అయితే వస్తుందన్నమాట. అలాగే థర్డ్ అంటే స్పీడ్గా పెట్టుకుంటాం కదా, దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 1 అవర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఈ పోర్టబుల్ ఫ్యాన్ స్పెసిఫికేషన్స్ అయితే 2000 mAh అనమాట బ్యాటరీ ఇచ్చినారు. సో ఇది వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 5 volts అనమాట. సో ఏ బేసిక్ మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా C టైప్వి, సో ఏదైనా సరే దీనికి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్లో చూపించాను అనమాట. వాళ్ళైతే ఒక కేబుల్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు ఫర్ ఛార్జింగ్ కోసం. ఫస్ట్ నేనైతే ఈ బటన్ కానీ ప్రెస్ చేశాను అనుకోండి, స్పీడ్ 1లో తిరుగుతుంది. సో నాకు నెక్స్ట్ ఆఫ్ చేసేసేయాలనుకోండి, దానికి నేను 2 బటన్స్ ఎక్స్ట్రాగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది నాకైతే డ్రాబ్యాక్ అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్లో మనకు స్పీడ్ ఎంత వస్తుంది అదంతా కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ పెడుతున్నాను ఫ్యాన్. సో మీరు ఒకసారి చూడండి ఎంత స్పీడ్ వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది అనమాట. కదా మినీ పోర్టబుల్ ఫ్యాన్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్తో మీరైతే ఈ ప్రోడక్ట్ని కొనేసుకోండి. ఆ లింక్తో మీరు కొన్నట్లయితే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా నా వీడియో అయితే చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఓకే సుజిత ఛానల్లో. బాయ్.